సునాద స్వరము ఫిబ్రవరి 12. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. శపింపబడ్డ అంజూరపు చెట్టును జ్ఞాపకం చేసుకున్న శిష్యులతో యేసుప్రభు ఈ మాటల్ని చెప్పాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి మనసులో సందేహింపనప్పుడు నమ్మినప్పుడు తప్పక జరుగుతుందని ప్రభు వాళ్లకు బయలుపరిచాడు. మరి కొండ వైపు చూడాలి, కొండతో మాట్లాడాలని ప్రభు నేర్పించాడు. మరి చాలాసార్లు మనకు సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు చూసి భయపడుతుంటాం, సమస్యల గురించి మాట్లాడుతుంటాం. అయితే ఆ విధంగా కాకుండా సమస్యతో మాట్లాడమని ప్రభు చెప్పాడు. నీవు విడిచి వెళ్ళిపో, నా జీవితంలోంచి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా అది జరుగుతుందని నమ్మినప్పుడు తప్పక జరుగుతుందని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదివినప్పుడు, గొప్ప పర్వతమా జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చెదును భూమి అగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేసి పైరాయి వేశారు. మరి అక్కడున్న గొప్ప పర్వతంతో వాళ్ళు మాట్లాడారు. నీకు కృప కలుగునుగాక అని చెప్పారు. నీవు జెరుబాబేలును అడ్డగించుటకు ఎంత మాత్రపు దానవు, నీవు చెదును భూమి అగుదువని ఆ పర్వతం నాకు చెప్పి వాళ్ళు కేకలు వేసి పనిని ముందు కొనసాగించారు. అదేవిధంగా మనము కూడా విశ్వాసంతో ఏ పర్వతములైనా ఏ సమస్యలైనా వాటితో మాట్లాడి నీకు కృప కలుగునుగాక, నీవు చదును భూమి వగుదువుగాక అని మరి మనము విశ్వాసంతో నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని సందేహించక చెప్పినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ప్రభు తన ఆత్మ వలన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ఎటువంటి కొండలు, ఎటువంటి సమస్యలు మన ముందున్న విశ్వాసంతో ప్రకటించుదాం. అవన్నీ కూడా చెదును భూమిగా మార్చబడి మనం ముందు కొనసాగుటకు ప్రభు కృపనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుచిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారందరూ కూడా విశ్వాసంతో వారి ముందున్న పర్వతముతో తండ్రి కృప కలుగునుగా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చూసే కృప అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.